ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మెగా డిఎస్సి తుది ఎంపిక జాబితా సోమవారం అంటే రేపు విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తులు చేస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు మొదటి సంతకం మెగా డిఎస్సి ప్రకటనపై వేశారు. అనంతరం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా వెలువడింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనంతరం మెరిట్ జాబితా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తయింది. ఇక తుది ఎంపిక జాబితాను విడుదల చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించనుంది. ఈ నెల 19న ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో ఉద్యోగాలకు ఎంపికైనటువంటి వారికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు అనేది అందించబోతూ ఉన్నారు తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక అంశం మీద ముఖ్యంగా స్కూల్ అసిస్టెంటు, ఎస్జిటి రెండు క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ఫస్ట్ ఆప్షన్ ఎస్జిటి పెట్టినప్పటికీ వాళ్ళు కంపల్సరీగా ఉన్నతమైనటువంటి పోస్టు సెలెక్ట్ చేసుకునే అవకాశం, హక్కు వాళ్ళకు ఉందని చెప్పేసి హైకోర్టు ఈరోజు దాని గురించి మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ అంశాన్ని ప్రాతిపదికగా చేసుకొని మరలా కంపల్సరీగా కొన్ని చేంజెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకనంటే స్కూల్ అసిస్టెంట్ ఫస్ట్ ఆప్షన్ పెట్టబట్టి స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా అభ్యర్థులను సెలెక్ట్ చేశారు. కాబట్టి వాళ్ళకి వెరిఫికేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ అభ్యర్థులు సెకండ్ పోస్టు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో మరో అభ్యర్థిని ఎస్జిటి కేటగిరీలో మరో అభ్యర్థిని వెరిఫికేషన్కి పిలవాల్సిన పరిస్థితులు కొన్ని జిల్లాల్లో ఏర్పడతాయి. కాబట్టి మరలా వెరిఫికేషన్ జరిగే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.